కాకినాడ జిల్లా కొండవారిపేటలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పట్టణంలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 బైకులను గుర్తించి స్టేషన్కి తరలించారు. ఇక వీటిలో పత్రాలు చూపించిన వారి బైకులను యజమానులకు అప్పగించారు. మిగతా వాహనాలను కోర్టులో ప్రవేశపెట్టారు. గంజాయి, సారాయి సమాచారంతో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గీతా రామకృష్ణ హెచ్చరించారు. వాళ్ళు కూడా డాక్యుమెంట్ ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు ఆ పేరు ఎక్కడైతే రికవరీ చేస్తారో ఆ రికవరీని ఫైనాన్స్ కంపెనీలో పెట్టుకుని వాళ్ళ పేరు మీద మోసుకుని అప్పుడు మీకు అమ్మాలి. ఏం చేస్తావు? మరేంటి మీరు ఇలాగే ఉండిపోయారు? ఈఎంఐ తెచ్చుకోబడలేదు. ఫైనాన్స్ అనేది ఎలా చేస్తారంటే ఒక బ్యాంక్ కానీ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ఏదైనా చేసినా కానీ